ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే మీ యొక్క సంకల్పం మనస్సులో మీరే పెట్టుకొని ఎవరికీ కూడా మీ యొక్క కోరిక సంబంధించిన ఎవరికీ చెప్పకుండా ఉండి మీరు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈ రోజున స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో ఎవరైతే అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చిస్తారో ఆ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటిది. ఎందుకనంటే మీ సంకల్పం మీకు ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ఈ యొక్క ఎవరికీ తెలియనటువంటి ఈ యొక్క సంకల్పాన్ని మీరు పరమేశ్వరుడికి చెప్పారు. ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు జరిపి మీ యొక్క కోరికను నెరవేర్చే బాధ్యత పరమేశ్వరుడిదే. ఇప్పుడు ప్రధానంగా మనం గమనించుకుంటే బాధ్యత ఆయన మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మూడో వ్యక్తికి తెలవకుండా ఈ యొక్క పరిహారాన్ని చేయండి చాలు. ఇక ఈ రోజున ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా తాంత్రిక దేవతల యొక్క ఆరాధన చాలా విశేషమని చెప్పాం. కాబట్టి ఈ రోజున మన పీఠం ఆధ్వర్యంలోనే ఈ యొక్క తాంత్రిక దేవతలైనటువంటి ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, ధూమవతి దేవతల యొక్క కాలభైరవ దేవతల యొక్క హోమాదులు మరియు మేషమిథున, కర్కాటక, సింహకన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలను ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ యొక్క పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య రోజున నదీ స్నానం అనేటువంటిది చాలా విశేషము. నది మరియు సముద్రము కలిసే చోట ఎవరైతే స్నానం ఆచరించి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు వదులుతారో వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒక్క మాట చెబుతానండి, మనం ఈరోజు ఆనందంగా 5,000 నోట్లోకి వెళుతున్నాయి, మన కుటుంబము పిల్ల పాపలతో అన్ని విధాలుగా సుఖ సంతోషాదులు భోగభాగ్యాలతో అనుభవిస్తున్నామనంటే కేవలం మన ప్రజ్ఞ కాదండి. పితృదేవతలు మన గతించినటువంటి పైతరంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన పుణ్యకర్మలు, దానాది కర్మల ప్రభావం వలననే. కాబట్టి పితృదేవతలు అనుగ్రహిస్తే దేవతలు వద్దన్నా ఆ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. కానీ పితృదేవతలు ఆగ్రహిస్తే దేవతలు ఇస్తామన్నా పితృదేవతలు అడ్డుపడతారట. కాబట్టి అంతటి ప్రభావము పితృదేవత అనుగ్రహం ఉంది. కాబట్టి ఆ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అందరూ చేద్దాం. దగ్గరలోని నదీ తీరము, సముద్ర తీరానికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు అవకాశం ఉంటే మీకు దగ్గరలోని బ్రాహ్మణుల చేత చేయించండి. లేకపోతే కాశీక్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో ఎలాగో మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని మీ పెద్దల పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకోవచ్చు.